Guys, in this video we can take a look about the Mealy machine. So already మనం లాస్ట్ లో మోరీ మిషన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కంప్యూటేషన్ చూసాము. సో ఈ వీడియోలో we can take a look about the Mealy machine అన్నమాట. సో అసలు మనకి Mealy machine అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద Mealy machine and the మోరీ మిషన్? సో మోరీ మిషన్ లో మనకి ఏముంటుంది? సో అల్టిమేట్లీ ఇట్ వర్క్స్ ఆన్ ద కరెంట్ స్టేట్ అన్నమాట. బట్ కానీ Mealy machine అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్ స్టేట్ అలాంగ్ విత్ ద ఇన్పుట్ అన్నమాట. సో ఆ రెండు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి లైక్ ఎలా ఉంది మనకి ఇక్కడ సమ్ వాల్యూ బై అనదర్ వాల్యూ ఉంది కదా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి. ఈ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి సమ్ వాల్యూ బై ఇంకొక వాల్యూ ఉంటే ఈ పైన ఉన్న న్యూమరేటర్ ని మనం ఏమని పిలుస్తాము అంటే స్టేట్, ఈ కింద ఉన్న డినామినేటర్ ఏమని పిలుస్తాము అంటే ఇన్పుట్. So this is the way we can differentiate that it is the combination of the current state along with the input. So అంటే మనకి ఆల్రెడీ మీకు ఎన్నడూ కూడా నేను చెప్పాను ద ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది మనకి Mealy machine కి. కరెంట్ స్టేట్ అంటే Q ఇంటూ ఇన్పుట్ ఇట్ లీడ్స్ టు అవుట్పుట్. దిస్ ఇస్ ద సింబాలిక్ మేనర్ రైట్. సో ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో ఇన్ ఇంట్రడక్షన్ పార్ట్. సో అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనకి కరెంట్ స్టేట్ తో పాటు ఇన్పుట్ కూడా ఉంటుంది. మోరీ మిషన్ లో మనకి ఎలా ఉంటుంది? ఓన్లీ వీ హావ్ ద కరెంట్ స్టేట్, దేర్ ఈస్ నో ఇన్పుట్ రైట్. సో ఇక్కడ చూడండి అన్న క్లియర్ గా. సో ఫస్ట్ మళ్ళీ మనకి Mealy machine అవ్వచ్చు లేదా మోరీ మిషన్ అవ్వచ్చు మనకి ఎలా ఉండాలని చెప్పాను. ఎస్ ఇట్ కెన్ మూవ్ ఆల్ ద స్టేట్స్ అన్నమాట. అంటే అన్ని ఇన్పుట్స్ నుండి కవర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ A0 ని పట్టుకుంటే A0 నుంచి ఆన్ 0 వెళ్ళాలి అండ్ ఆన్ 1 కూడా వెళ్ళాలి అనమాట. సో ఇప్పుడు చూడండి క్లియర్ గా. సో వీ హ్యావ్ A0 ఆన్ పై న్యూమరేటర్ ఏమని చెప్పాను స్టేట్ అంటే A0 ఆన్ 0 వెళ్తుంది, A0 ఆన్ 1 కూడా వెళ్తుంది. ఇక్కడతో ఫర్ ఎగ్జాంపుల్ A1 చూడండి, A1 ఆన్ 0 వెళ్తుంది, A1 ఆన్ 1 కూడా వెళ్తుంది. అంటే ఆన్ 0 వెళ్తుంది, ఆన్ 1 వెళ్తుంది. A2 ఆన్ 0 వెళ్తుంది, A2 ఆన్ 1 కూడా వెళ్తుంది అనమాట. సో ద ఇన్పుట్ ఏంటి అనేది సెకండరీ, మనకి అన్ని స్టేట్స్ ముందు కవర్ అయినాయా లేదా అనేది చూసుకోవాలి అనమాట రైట్. అన్ని స్టేట్స్ కవర్ అయినాయి కాబట్టి వీ కెన్ గో అహెడ్ విత్ ద కంప్యూటేషన్ టేబుల్. సో దీన్ని ఏమని పిలుస్తారని చెప్పాను ద ట్రాన్సాక్షన్ టేబుల్. సో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ టేబుల్. సో ఇప్పుడు చూడండి what are the states we have? Yes, A0, A1, A2. These two are the three states. A0, A1, A2. First we can proceed with the A0 state. A0 on input 0, on input 1. This is the state and this is the output. What is the state? చెప్పే కదా ప్రతి ఒక్క స్టేట్ కి ఏముంటుంది along with the current state, along with the current state, along with the input. రెండు ఉంటాయి కాబట్టి సో ఆటోమేటిక్గా we need to proceed like this. A0 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది? A1 కి వెళ్తుంది. అంటే A0 ఆన్ 0 స్టేట్ ఈస్ A1 అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్? నథింగ్ బట్ వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 0. సారీ దిస్ ఈస్ నాట్ ఇన్పుట్. అంటే దీనికి మనం ఇచ్చేది ఇన్పుట్. సో వీ కెన్ ప్రొసీడ్ విత్ దీని అవుట్పుట్ అని కూడా అంటారు అనమాట. అంటే మనం దానికి ఇచ్చేదాన్ని ఇన్పుట్ అంటే ఇక్కడ నుంచి వచ్చేది ఇన్పుట్, బట్ ఇక్కడ నుంచి వచ్చేదాన్ని అవుట్పుట్. దాని ఇన్పుట్ అనొచ్చు లేదా అవుట్పుట్ కూడా అనొచ్చు. బట్ అకార్డింగ్ టు ట్రాన్సాక్షన్ టేబుల్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ చూడండి లైక్ A1 అనేది ఆన్ 0 ఇట్ లీడ్స్ టు A1 అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్? ఇక్కడ డౌన్ ఉంది కదా, డినామినేటర్ లో ఉంది కదా అవుట్పుట్. అవుట్పుట్ ఎంత? 0. అండ్ నెక్స్ట్ వన్ A0 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది? A2కి వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్? A0 నుంచి ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది? A2కి వచ్చింది. అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్? 1. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. సో లెట్ గోస్ టు ద నెక్స్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ A0 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది? A1కి వస్తుంది. విత్ ద వాల్యూ నథింగ్ బట్ విత్ ద అవుట్పుట్ 0. అండ్ నెక్స్ట్ వన్ A1 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది? A1 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది? A2కి వస్తుంది. చూడండి ఇక్కడ A1 ఆన్ 1 ఇట్ గోస్ టు A2. అంటే A1 ఆన్ 1 ఇట్ గోస్ టు A2. సో ఇక్కడ మనకి వచ్చే వాల్యూ అవుట్పుట్ ఎంత? 0. సో వెన్ కమ్ టు A2 చూడండి A2 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది? మనకి A1 వెళ్తుంది. అది ఇచ్చే అవుట్పుట్ ఎంత? 1. అక్కడ చూడండి A1 ఆన్ 1 ఇట్ లీడ్స్ టు 0 రైట్. A2 ఆన్ 0 అయిపోయింది కదమ్మా 1 ఇట్ లీడ్స్ టు సెల్ఫ్ లూప్. A2 నుంచి A2కి వెళ్తుంది. వాట్ ఈస్ అవుట్పుట్ దెన్? సో వాట్ ఈస్ ద అవుట్పుట్? 0.
సో ఫైనల్ గా మనకి ఇదే మనకి ఒక అవుట్పుట్ లో వచ్చేసింది. సో దిర్ ఈస్ నో అవుట్పుట్ అనమాట, ఇక మనకి సపరేట్ అవుట్పుట్ ఉండదు. బికాస్ ఎందుకంటే ఇది అలాంగ్ విత్ ద స్టేట్ అవుట్పుట్ అని మనకి ఇస్తుంది కాబట్టి. సో ఫైనల్ గా ఈ అవుట్పుట్ కాలం అనేది ఉండదు. సో నేను మోరీ మిషన్ లాగా దీనికి కూడా అవుట్పుట్ రాశాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ స్టేట్ అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ డయాగ్రామ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ. థ్యాంక్ యూ.